స్టార్ట్ చేయమా. హాయ్ అండి, నా పేరు అంజలి అండ్ నేను మీకు తెలుసు. సో నో ఇంట్రొడక్షన్, డైరెక్ట్గా పాయింట్ వచ్చేస్తాను. ఇది మెహందీ నేను మిర్పల్ హెనా 100% ప్యూర్ హెనా ఇది వాడతాను. మెహందీ జుట్టుకి, ఇది జుట్టుది అంటే మనము జుట్టు ఎక్కువగా రాలిపోతున్నా, చుండ్రు వస్తున్నా, దానికోసం ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నా హెయిర్ కొంచెం లాంగ్ హెయిరే కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నా. అండ్ ఎవరి మోతాదు తగ్గట్టు, ఎవరి జుట్టు తగ్గట్టు వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. అందుకని ఏం చెప్పట్లేదు. మీ జుట్టు చిన్నగా ఉందో పెద్దగా ఉందో నాకు తెలియదు కదా, అందుకని. సో ఇది నా హెయిర్కి నేను చేసుకునే ఎవ్రీ మంత్ ఒకసారి చేస్తుంటాను. సో ఇది ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇది డికాషన్, బట్ ఇది కాఫీ డికాషన్. ఇది కాఫీ వేసి చేసిన డికాషన్. చూడండి, కాఫీ పౌడర్ వేసి, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కొంచెం వేసినాను అండ్ మనము వేసి చేసుకున్న డికాషన్ ఇది. ఇది దీంట్లో పోసుకోవాలి. అండ్ దీంట్లో ఈ కాఫీ పౌడర్లో నేను మరిగేటప్పుడు కాఫీ పౌడర్ అండ్ దీంట్లో మరిగేటప్పుడు నేను లవంగాలు 2 లవంగాలు వేసాను, ఒక దాల్చిని చెక్క వేసాను. ఎందుకంటే ఏమైనా చిండ్రు ఉన్నా వెళ్ళిపోవడానికి, మళ్ళీ ఏదైనా దురద కానీ ఏదైనా ఉంటే కూడా రాకుండా ఉండడానికి. సో ఇది కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది కొంచెం బాగా మిక్స్ అయిందో లేదో చూసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. అండ్ దీనికి తగ్గట్టు మనం వాటర్ కానీ పెరుగు కూడా తీసుకోవాలి. దీనికి కావాల్సింది జస్ట్ టీ డికాషన్, పెరుగు. టీ డికాషన్లో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు చలికాలం కదా జలుబు చేస్తుంది. అండ్ చూడండి, ఇక్కడ నేను ఒక దాల్చిని చెక్క కూడా వేసాను. దాల్చిని చెక్క అండ్ లవంగ 2, దాల్చిన చెక్క లవంగ, ఎందుకంటే జలుబు కాకుండా ఉంటుంది. అండ్ జుట్టులో ఉన్న చుండ్రు కూడా రాకుండా ఉంటుంది. జుట్టులో చుండ్రు కూడా, దురద కూడా రాకుండా ఉంటుందని ఇవి వేసుకోవాలి. అండ్ ఇది కాఫీ పౌడర్ మిక్చర్, కాఫీ మిక్చర్, ఇది పౌడర్ కాదు, మిక్చర్. అండ్ ఇది కలుపు. ఇది చూసుకుంటూ కలుపుకోవాలండి. మళ్ళీ ఎక్కువ వాటర్గా ఉండద్దు, మరి ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. చూసుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఇది ఐరన్ కడాయిలో చేస్తే ఇది కొంచెం బ్లాకిష్నెస్ వస్తుంది. అండ్ కొంచెం ఈ నైట్ అంతా ఉండి రేపు మార్నింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎలా పెట్టుకోవాలో కూడా అందరికీ తెలుసు, అందుకే చూపించట్లేదు. సో కావాలంటే చెప్పండి, చూపిస్తాను. ఇలా మనకి